నమస్తే అంకుల్. నమస్తే నాయన. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఈరోజు థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మన యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ అండి. అండ్ మీ లైఫ్ కెరియర్ సక్సెస్, మీ ఎదుగుదల, అంటే మీ స్ట్రగుల్స్, అంటే ఇప్పటి స్ట్రగుల్స్ కంటే అప్పటి స్ట్రగుల్స్ టోటల్గా డిఫరెంట్. మీరు ఎలా స్టార్ట్ చేశారు, ఏంటిది మొత్తం చెప్పగలుగుతారా? మాది ఒక కుగ్రామం నాయన. మా ఊరికి మెయిన్ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం, 2 మైళ్ళ దూరంలో ఉండేది. అక్కడ అంతా మేమే హరిజన్. అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, 2 మైళ్ళను. పొద్దుట 8ంటికి బయలుదేరేవాళ్ళం, నడుచుకుంటా పోయేవాళ్ళం. పుంత ఉండేది ఒకటి, ఆ పుంత కూడా పోయి స్కూల్ వేసి మా ఊర్లో 8th వరకు చదివాను అక్కడ, 8th క్లాస్ వరకు. అక్కడి నుంచి హై స్కూల్కి ఏలూరుపాడు అని పక్కన ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆ హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదివాను. 10th ఎస్ఎల్సి, అప్పుడు ఎస్ఎల్సి ఉండేది ఓల్డ్. అంటే 10th అంటారా? 10th పైనే. 10th పైన. ఓకే. 10+1, 4th ఫారం, 5th ఫారం, 6th ఫారం అండ్ ఎస్ఎల్సి ఇవి ఉండేవి. ఆ ఎస్ఎల్సి చదివాక అక్కడి నుంచి నేను ఎగ్జామ్ పాలిటెక్నిక్ పాస్ అయ్యాను. పాలిటెక్నిక్ చదివాను విజయవాడలో. ఓకే. పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను నేను. పాలిటెక్నిక్ మీరు అంటే గవర్నమెంట్ సీటా లేకుంటే ప్రైవేట్? గవర్నమెంట్ది. అన్ని గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి ఏమన్నా లైక్ ర్యాంకింగ్స్ అలా ఉండేటి? అవును, మంచి మార్కులు వస్తే ఇచ్చేవారు 10th క్లాస్లో. పరీక్ష ఏమి ఉండదు దానికి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. నాకు మొదట తణుకులో వచ్చిన సీటు, అది ప్రైవేట్ కాలేజీ. నేను గవర్నమెంట్ కాలేజ్ అని విజయవాడ ప్రిపేర్ చేసి అక్కడికి వెళ్ళాను. విజయవాడలో చదివాను. 3 years కంప్లీట్ అయిపోయి 3 years కోర్స్ అది. 3 years హాస్టల్లో ఉండి అక్కడే చదువుకున్నాం. ఇంజనీరింగ్ ఏమైనా ఉండేనా అప్పుడు? డిప్లొమా ఇంజనీరింగ్ అది. అదే డిప్లొమా ఇంజనీరింగ్. దాని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేయలేదు ఇంకా. ఇంజనీరింగ్ అంటే అప్పుడు ఇంజనీరింగ్స్ అప్పుడు కూడా ఉండేది? అప్పుడు కూడా ఉండేది. ఓకే. అంతకుముందు ఎప్పటి నుంచో ఉండేది. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది, కాకినాడలో ఉండేది, తిరుపతిలో ఉండేది. అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఉండేవి. అంతే. ప్రైవేట్ అసలు లేవు, ఓన్లీ గవర్నమెంట్. ఓన్లీ గవర్నమెంట్. అంటే ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజీలు లేవు. ఓకే. అది అయిపోయాక నాకు మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను డిప్లొమా. దాంతో ఈ బిఎస్ఎన్ఎల్ అడ్వర్టైజ్మెంట్ పెడితే నేను బిఎస్ఎన్ఎల్కి అప్లై చేశాను. అప్పుడు టెలికాం డిపార్ట్మెంట్ అని ఉండేది. దాంట్లో సెలెక్ట్ అయ్యాను. జేఈగా ట్రైనింగ్ 1 year 10 months జబల్పూర్లో ట్రైనింగ్. ఎక్కడ అది? జబల్పూర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ట్రైనింగ్ అయ్యాం. అక్కడ పెద్ద ట్రైనింగ్ సెంటర్ ఉండేది, టెలికాం ట్రైనింగ్ సెంటర్. దాంట్లో ట్రైనింగ్ అయ్యి వచ్చేసి నేను ఫస్ట్ పోస్టింగ్ ఒంగోలు ట్రైనింగ్. ఫస్ట్ పోస్టింగ్ 10 months అక్కడ చేశాను. అక్కడి నుంచి ఏలూరు వచ్చాను. ఏలూరులో 11 సంవత్సరాలు పనిచేశాను అక్కడే, జూనియర్ ఇంజనీర్. ఓకే. జూనియర్ ఇంజనీర్గా అక్కడ పనిచేశాను అనమాట. అక్కడి నుంచి మళ్ళీ పాలకూలు వెళ్ళాను 86లో పాలకూలు వెళ్ళి అక్కడ 4 years చేశాను. అక్కడ 4 years చేశాక అప్పుడు ప్రమోషన్ వచ్చింది. అసిస్టెంట్ ఇంజనీర్. ఆ ప్రమోషన్ మీద నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో 10 yearsగా ఉన్నాను అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ పాలకోలు వచ్చాను. పాలకోల్లో 4 years అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశాను. ఆ తర్వాత 86లో డివిజనల్ ఇంజనీర్ ప్రమోషన్ వచ్చింది. 86లో మా అమ్మాయి పెళ్లి చేశాను అక్కడ మన ఏలూరులోనే. అక్కడి నుంచి నేను తర్వాత డివిజనల్ ఇంజనీర్ అయ్యాను 86లో. 83లో డివిజనల్ ఇంజనీర్ అయ్యాను. అక్కడి నుంచి 86 సెప్టెంబర్ నెలలో రిటైర్ అయ్యాను ఏలూరులోనే. 86లో రిటైర్ అయ్యారు. 96 కాదు, 2006లో రిటైర్ అయ్యాను ఏలూరులో. ఏలూరులో డిఈగా. ఎన్ని ఇయర్స్ సర్వీస్ అండి మీది? ఎన్ని ఇయర్స్ సర్వీస్? నాకు 33 years సర్వీస్ అండి. 33 years సర్వీస్. 33 years 6 months. ఎంతమంది పిల్లలండి? నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అబ్బాయిలు 2 పెద్దవాళ్ళు,
పెద్దవాడేమో పాలిటెక్నిక్ చేశాడు, ప్రైవేట్ కంపెనీ పనిచేస్తున్నాడు ఇక్కడ నాచారంలో. చిన్నవాడు బీఎస్సీ బీఈడి ఆంధ్ర ప్రగతి బ్యాంకులో ప్రొఫెషనల్ ఆఫీస్గా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత మేనేజర్ అయ్యాడు. తర్వాత కోవిడ్లో చనిపోయాడు. సారీ అండి. 2003లో కోవిడ్ వచ్చినప్పుడు చనిపోయాడు. సారీ అండి. అది 2023లో. అమ్మాయి ఏమో ఒక ఇంజనీర్కి ఇచ్చాం. ఆయన ఎంఈఎస్లో పనిచేస్తాడు, సివిల్ ఇంజనీర్. ఆయన ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ పనిచేస్తాడు. ఆ అమ్మాయికేమో ఇద్దరు అబ్బాయిలు. నైస్ అండి. ఇక్కడే మాకు దగ్గరలోనే ఇల్లు కొనుక్కుని సెటిల్ దగ్గరలోనే వాకేబుల్ మంచి వాకేబుల్. మీరు నేను ఖమ్మానికి వెళ్ళే దారిలో అదే అదే నేను 2006లో ఇక్కడికి వచ్చేసాను వైజాగ్, హైదరాబాద్కి. అంటే మా అబ్బాయిలు ఇక్కడ ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తున్నారు. అవును అంతే. అప్పుడు మీరు ఎక్కడ మూవ్ అయితే మీ పిల్లలు అక్కడ మూవ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడ మూవ్ అయితే మీరు అక్కడ మూవ్ కావాలి. రిటైర్ అయిపోయింది కదా, ఖాళీ కదా. అంతే అదంతే. ఇప్పుడు అంతే ఒక్క దగ్గర ఉండడం కుదరదు. ఎక్కడ జాబ్ వస్తే అక్కడ పోయి సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇల్లు కొన్నాను 86లో, 2006లో. 2006 నుంచి ఇక్కడ ఈ ప్లాట్లోనే ఉన్నాను. అప్పుడు రిటైర్ అయిన డబ్బులు వచ్చినాయి కదా, జీపీఎఫ్ తర్వాత గ్రాట్యుటీ అన్నీ వచ్చినప్పుడు అది పెట్టి ఇది 10 లక్షలు కొన్నాను. ఇది అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. నేను మీ గురించి చాలా విన్నా. మీరు చాలా మందికి మీరు జాబ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేశాను అంటే అదే చుట్టాల అబ్బాయిలకి చాలా చేశాను. మరి అంతే, మనం కొద్దిగా ఏదో పొజిషన్లో ఉన్నాం కదా. అంతే, కరెక్టే. పొజిషన్లో ఉన్నాం కాబట్టి మరి అది మంచి పని. అదే ఆలోచన ప్రతి ఒక్కళ్ళకు ఉండదు, సాయం చేయాలన్న ఆలోచన. మనకి సంపాదన ఉంది కాబట్టి గవర్నమెంట్ డబ్బులు కొద్దిగా సహాయం చేసేవాళ్ళం. అది నాయన అంటే అది ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, అది సక్సెస్ పాయింట్ అనేది. తర్వాత నాకు ఒక బ్రదరు, ఇద్దరు సిస్టర్స్. మా అన్నయ్య పెద్ద ఆయన తర్వాత నేను, మా తర్వాత ఇద్దరు సిస్టర్స్. పెద్ద సిస్టర్ చనిపోయింది, మా అన్నయ్య చనిపోయాడు. నేను చిన్న సిస్టర్ ఉన్నా. మా చిన్న సిస్టర్ కూడా ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో, నాచారంలో. ఆయనేమో మా బావమ్మది ఇది ఉన్నది ఐఐసిటీలో ఉంది కదా, దాంట్లో పనిచేసేవాడు ఆయన. ఇదివరకు ఆర్ఆర్ ల్యాబ్స్ అనేవారు దాన్ని. దాన్ని ఐఐసిటీ చేశారు ఇప్పుడు. అక్కడ దాంట్లో పనిచేసేవాడు. అది తర్వాత మా చెల్లి గృహిణి, ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. మా చెల్లికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి చనిపోయాడు, జాండీస్ వచ్చి. మా మేనకోడలో పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది. మా మేనల్లుడికి ఒక కూతురు ఒక కొడుకు. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. బీటెక్ చేసి అమెరికా వెళ్ళిపోయారు, ఎంఎస్సీ చేసి అక్కడే ఉంటున్నారు ఇంకా. అది ఆ అమ్మాయికేమో ఈ గవర్నమెంట్ రైల్వేస్లో ఉద్యోగం ఇచ్చారు. అటు రైల్వేలో చేసేవాడు మా అల్లుడు, మా మేనల్లుడు. ఆయన లోకోమోటివ్ డ్రైవర్గా పనిచేసేవాడు అతను. ఆవిడకేమో దాంట్లో ఇచ్చారు. వీళ్ళిద్దరూ పిల్లలిద్దరు ఇది చేసి అమెరికా వెళ్ళిపోయారు. అందరూ మంచిగా సెటిల్ అయిపోయారు, బాగా సెటిల్ అయ్యారు వాళ్ళిద్దరు. మీ హాబీస్ ఏంటి అంకుల్? ఏమీ లేదండి, తినడం, ఆ పడుకుని యూట్యూబ్లో జనరల్గా. తర్వాత పొద్దుటే సాయంత్రం వాకింగ్కి వెళ్ళేవాడిని. ఇదివరకు ఇప్పుడు ఎక్కలేదు, కాళ్ళు బట్టలు ఎక్కున్నాయి, ఎక్కలేకపోతున్నాను మెట్లు. ఈ లిఫ్ట్ వస్తుందేమో చూస్తున్నాను, దయ వచ్చే కదా. అది బేసిక్గా మీరు నార్మల్, ఇప్పుడు కాదు మీరు యంగ్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, యూట్యూబ్ అని అదే చూస్తూ ఉంటారు. ఆ టైంలో ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ సోర్స్ లేదు. అవునవును. జనరల్గా ఇలా కబడ్డీ ఆడేవాళ్ళం, వాలీబాల్ ఆడేవాడిని, బాస్కెట్ బాల్ ఎక్కువ ఆడేవాడిని. ఇప్పుడు కూడా జనరల్గా వేరే కంట్రీస్లో బాస్కెట్బాలే, వాలీబాల్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అవును, మన దగ్గర అంటే ఇప్పుడు లేదనుకోండి. బాస్కెట్ బాలే ఎక్కువ ఆడేవాడిని. పొడవు ఉంటానేమో బాగా గోల్స్ వేసేవాడిని. ఎవరికి అన్ననిచ్చేవాడిని కదా బాల్. మీరు యూనివర్సిటీ ఏమన్నా ఆడారా? కాలేజ్ హాబీ అంతే? అంతే, హాబీ. మూవీస్ ఏమన్నా చూసేవారా? ఫేవరెట్ హీరో? మూవీస్ కూడా ఎక్కువ చూసేవాడిని కాదు, సంవత్సరానికి 1-2. మాది చాలా దూరం దీనికి వెళ్ళాలంటే, సిటీకి. సినిమా హాల్కి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే బండి కట్టుకుని వెళ్ళేవాడు. సంక్రాంతి అప్పుడే వెళితే 2 సినిమాలు చూసి వచ్చేవాడు అంతే. అప్పుడే కొత్త మూవీస్ అని. ఇప్పుడు కూడా అంతే, సంక్రాంతికి కొత్త మూవీస్ అన్ని రిలీజ్.
మా అక్కడ మా టౌన్లో ఒక పర్మనెంట్ థియేటర్ ఉంది, ఒకటేమో టూరింగ్ టాకీస్ ఉంది. వెళ్ళినప్పుడు ఈ 2 సినిమాలు చూసి వచ్చేసేవాడు అంతే. ఒకటేసారి 2 పొద్దున అదే మ్యాట్నీకి వెళ్ళటం, లేదా ఫస్ట్ షోకి వెళ్ళటం, ఫస్ట్ షో సెకండ్ షో చూసి వచ్చేయటం బళ్ళు కట్టుకుని. మీ మ్యారేజ్ ఏ ఇయర్ అయిందండి? నాది 75లో అయిందండి. 75. ఏజ్ ఎంత అప్పుడు మీది? అమ్మా ఏజ్ అప్పుడు నాకు 30 years. ఎర్లీ అప్పట్లో అన్నీ ఎర్లీ మ్యారేజెస్. 30 yearsలో మ్యారేజ్ చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. 2 సంవత్సరాలకి పెద్ద బాబు పుట్టాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి చిన్న బాబు పుట్టాడు. మా తర్వాత మధ్యలో ప్రెగ్నెన్సీ పోయింది. తర్వాత 4 సంవత్సరాలకి పాప పుట్టింది. వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు, పాప చిన్నది. మీరు మా పెద్ద అబ్బాయికి అమ్మాయి, పెద్ద మనవడేమో పాలిటెక్నిక్ చదువుతున్నాడు, మనవరాలేమో 10th రాస్తుంది. మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అందరూ. ఇప్పుడేమో 10th రాస్తుంది. అంటే అప్పుడు పాలిటెక్నిక్ ఇప్పుడు పాలిటెక్నిక్ చాలా చేంజ్ ఉందండి. అవునవును, అప్పుడు చాలా స్ట్రిక్ట్ అండి, కోర్సెస్ కూడా అలాగే టఫ్గా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీస్ కూడా చాలా ఇంట్రడ్యూస్ చేశారు పాలిటెక్నిక్లో. అవును, మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి పెద్దోడేమో బీటెక్ చేస్తున్నాడు ఎక్కడ కాకినాడ దగ్గర పెద్దాపురం అని, ఆదిత్య కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, కంప్యూటర్ సైన్స్. రెండోవాడేమో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు తిరుమల అని రాజమండ్రిలో. ఆ తిరుమల కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోద్ది. ఇప్పుడు ఏప్రిల్కి సెకండ్ ఇయర్లో వెళ్తాడు. ఒకప్పుడు జాబ్స్కి వేరే ప్లేస్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు చదువుకోవడానికి కూడా వేరే ప్లేస్కి వెళ్ళాలి. మా చిన్న కోళ్ళు కూడా బ్యాంకులో పనిచేస్తారు, బ్యాంక్ మేనేజర్ ఆవిడ. మా పెద్ద కోళ్ళేమో టీచర్, ప్రైవేట్ దాంట్లో పనిచేస్తుంది, బీఈడీ టీచర్ ఈవిడ, ఎంఏ బీఈడీ. మా మనవడు చిన్న మనవడేమో 7th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఏలూరు దగ్గరలో, అక్కడ పనిచేస్తుంది ఆవిడ. అదండి జనరల్గా అప్పటి హార్డ్ వర్క్కి ఇప్పటి హార్డ్ వర్క్కి ఏంటి డిఫరెన్స్ అండి? అంటే మీకు మీ జనరేషన్కి మా జనరేషన్ చాలా హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు నేను ఒక్క రోజు సెలవు పెట్టేవాడు కాదు. డ్యూటీ ఫస్ట్, నెక్స్ట్ ఎనీథింగ్. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్, అంతే. ఈ 2 ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు కదా. అంటే ఒక కాలంలో మీ కాలంలో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు డ్యూటీకి. అంటే అప్పుడు అంటే అట్లీస్ట్ 9 to 5 అని ఉండేది మాకు. 10 to 5. ఇంకా అలాగే 1 గంటకి లంచ్, 1 గంట వరకు. ఎప్పుడు కూడా కోర్సులోనే ఉన్నాను, ఆఫీస్ పక్కనే కోర్సులు ఉండేవి. భోజనం చేసి వచ్చి మళ్ళీ 2 గంటల దాకా ఇంట్లో పండుకొని, భోజనం చేసి పండుకొని 2 గంటలకు వచ్చి మళ్ళీ డ్యూటీ, మళ్ళీ 5 వరకు. 5 వరకు మళ్ళీ అక్కడే పెద్ద అరుగు ఉండేది ఆఫీస్ ముందు, దాని మీద కూర్చుని అక్కడ ఎక్స్చేంజ్ కూడా పక్కనే ఉండేది మాకు ఎక్స్చేంజ్ కూడా పక్కనే. మాకు సదరన్ రీజియన్ అని మాది ట్రాన్స్మిషన్ మెయింటెనెన్స్, కమ్యూనికేషన్, ట్రాన్స్మిషన్, కాల్స్ పంపించడం. ట్రాన్స్మిషన్ అంటే ఫోన్ వస్తే ఒక పిన్ తీసి ఇంకో దాంట్లో, అది మాది కాదు. మాకు లైన్లే ఉంటాయి, ఆ లైన్లు మెయింటైన్ చేయడం మా పని. అది ఆపరేటర్స్ ట్రంక్ ఎక్స్చేంజ్లో ఉంటారు. ఇప్పుడు మారింది టెక్నాలజీ, చాలా మారిపోయిందండి టెక్నాలజీ, అంతా మారిపోయింది. అప్పుడు చాలా హార్డ్ వర్క్, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు అప్పుడేమో కోయాక్సిల్ అని, మైక్రోవేవ్ అని ఉండేవి. నేను మైక్రోవేవ్లో పనిచేసాను, ఎక్కువ మైక్రోవేవ్ స్టేషన్లో పనిచేశాను. మైక్రోవేవ్ అంటే? మైక్రోవేవ్ అంటే టవర్స్ ఉంటాయి కదా, టవర్స్. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఓఎఫ్సి అని, ఓఎఫ్సి వైరింగ్ వేసారు, ఆప్టికల్ ఫైబర్. అది పనిచేస్తుంది. అది దీంట్లో కొన్ని వేల సర్క్యూట్స్ వెళ్తాయి, లక్షలే, వేలు కాదు, లక్షలే. ఒక కేబుల్ మీద ఎన్నో కొన్ని లక్షలు. దాంట్లో టీవీ వెళ్తుంది, దాంట్లో రేడియో వెళ్తుంది, అన్నీ దాంట్లోనే. అంతా ఈజీ అయిపోయింది, టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. ఇంకా పోతూ ఇంకా డెవలప్ అయింది. ఇంకా ఏమొస్తాయో, ఇంకా ఏదేదో వస్తుంది. కాదు ఫస్ట్ అప్పుడు ఫోన్లు, మీరు స్టార్టింగ్ రేంజ్లో ఫోన్లు స్టార్ట్ అయ్యాయి కదా. అవును. అంటే మీకు ఎలా అనిపించేది? అంటే ఫోన్ మాట్లాడటం అనేది లగ్జరీ. సెల్ ఫోన్లు మేము ఉండగా రాలేదండి, మేము ఉండగా వచ్చినాయి కానీ అప్పుడే ఇంటర్వ్యూ చేశారు కానీ మా డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఫోన్ అంటే ఒక లగ్జరీ ఐటమ్. అవునవును, అది ఎంతో ఉన్నవాళ్ళు కానీ పెట్టుకునేవారు కాదు, చాలా కాస్ట్లీ అది. అదే అప్లై చేసిన 2-3 సంవత్సరాలు కానీ వచ్చేది కాదు ఫోను, అంత స్కేర్సిటీ. ఇది బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు అప్లై చేసుకుని 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే అప్పుడు వచ్చేది. సీరియల్ కానీ సీరియల్ మెయింటైన్ చేసేవారు. ఎవడకు పడితే వాడికి బ్రైబింగ్ ఇచ్చేసేసి ఇది సంపాదించడం కుదరదు ఆ రోజుల్లో. అలాంటిది లేదు.
అలాగే మొత్తానికి టెలికమ్యూనికేషన్ బాగా రెవల్యూషనరీ అయిపోయింది. ఇది వచ్చాక ఏమిటిది సెల్ ఫోన్లు వచ్చాక ఇంకా బాగా ఎవడెక్కడున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతున్నాడో తెలియదు ఎవరెక్కడ ఉన్నారో కూడా దొరకదు. అప్పుడు ఇప్పుడు నేను ఎక్కడ మీ ఇంటి పక్క నుంచి మాట్లాడుతానంటే నమ్మవలసిందే ఆడు ఎక్కడి నుంచి మాట్లాడాను. అది ఇప్పుడు టెలిఫోన్ ఉందనుకో పలానా ఊరి నుంచి మాట్లాడుతున్నాడని తెలుస్తుంది అంతే. అప్పుడు టెలిఫోన్ అప్పుడు ఇప్పుడు అలా కాదు, సెల్ ఫోన్లు వచ్చాక ఎవడు ఎక్కడి నుంచి మాట్లాడినా ఇంకా అంతుపట్టేది లేదు. అలా తయారైంది, అంత డెవలప్మెంట్ వచ్చింది టెలికమ్యూనికేషన్. అప్పుడు స్ట్రీట్కి ఒక టెలిఫోన్ ఉంటేనే ఎక్కువ. అవునవును, ఎవరు బాగా ఉన్న వాళ్ళకేనండి పబ్లిక్ టెలిఫోన్ ఒకటి ఉండేది ఆ ఊరికి ఒకటి పబ్లిక్ టెలిఫోన్. గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంటే పెట్టేది. అంటే మా పల్లెటూరులో మా మా హ్యామ్లెట్లు అట్లా అసలు ఉండేది కదా అనుకోండి. ఊర్లో మెయిన్ ఊర్లో ఓ పబ్లిక్ టెలిఫోన్ ఉండేది. ఇప్పుడు మీరు ఊరు అంటే ఊర్లో అన్నారు కాబట్టి అప్పటి ఊరు ఇప్పటి ఊరు డిఫరెన్స్ ఏంటండి? బాగా డెవలప్ అయిన అప్పుడు రోడ్లు లేవు కదండి, మట్టి రోడ్లే. ఇప్పుడు అంతే అన్నీ సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, బ్లాక్ టాప్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నడవడానికి కూడా అన్ని ప్రతి ఊర్లో కూడా ఓ 10 ఆటోలు ఉన్నాయి. ఆటోలు ఆ ఆటోలతో అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు లాంటివి ఏమైనా ఉండేవి? క్యాబులు, ఆటోలు? ఓన్లీ సైకిల్ అంతే. అదేనే ఎవడో ఉన్నవాడికి సైకిల్, మామూలు వాడికి. ఈ బస్సులు కూడా చాలా తక్కువ కదా. అవును, ఆర్టీసీ బస్సులు అవి చాలా తక్కువ. ఓన్లీ ట్రైన్స్ ఉండేవి 2-3 గంటలకు కానీ ఒక ట్రైన్ ఉండేది కాదు. మరి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఆకివీడు. ఆకివీడు అని రైల్వే స్టేషన్. అక్కడి నుంచి మేము విశాఖపట్నం వెళ్ళాలన్నా రోజుకో ట్రైన్ ఉండేది. అదైనా రాత్రులు ఉండేది. పొద్దున వరకు చేరేది. పొద్దున వరకు చేరేవాళ్ళు, 8 చేరేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ ట్రాఫిక్ ఇక్కడ 11 బయలుదేరితే 8 చేరేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ 10 నిమిషాలకి అరగంటకు ఒక ట్రైన్. అంత పబ్లిక్ ఉంది. అది పబ్లిక్ ఉంది, అంత డెవలప్ అయింది అనుకున్నాను. రైల్వేస్ కూడా బాగా డెవలప్ అయింది. మీరు మీ లైఫ్లో చాలా నేర్చుకున్నారు. సో దాన్ని బట్టి మీరు కమింగ్ యూత్కి ఎలా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? కష్టపడాలి నాయన, కష్టం శ్రమే, సిన్సియర్గా పనిచేయాలి, కష్టపడాలి, నమ్మకంగా ఉండాలి. ఎవరికైనా సరే నేను మీకు నమ్మకం ఉండాలి, మీరు నాకు నమ్మకం ఉండాలి. అందులోకి ఉద్యోగంలో మరీ నమ్మకంగా ఉండాలి. అబద్ధం అనేది ఏదో అండి, బ్రైబింగ్ గీబింగ్ అలాంటివి కొత్త అలాంటి అలవాటు పడకూడదు. అలాంటి అలవాటు పడ్డామో ఎప్పుడప్పుడు ఎదుర్కొంటాం. తప్పు ఈ రోజు కాకుండా రేపు దొరుకుతుంది కదా, తప్పనిసరిగా ఖచ్చితంగా. అబద్ధం కూడా ఆగదు ఈ రోజు కాకుండా రేపు. అవును, అలాగుంటుంది. అది ఇంకా మీరు మాకేమన్నా చెప్పదలుచుకున్నారా? ఇంకేం చెప్తాను అంటే మా యూత్కి, అదే యూత్కి ఇదే నేను చెప్పేది. అంతేనా? కష్టపడితే మనం వర్క్ హార్డ్ వర్క్ చేయాలి. వర్క్ ఇంపార్టెంట్, మాట నిలకడగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు. సత్యమేవ జయతే. అంతే. థ్యాంక్స్ అండి, మా ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుద్దాం ఇంకో వర్షన్. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి.